బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టాభిపురంలోని మౌలానా అబుల్ కలాం షాదీఖానాలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ వారు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం గొప్ప పరిణామమని చెప్పారు. ఈ జాబ్ మేళాలో 40 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ కంపెనీలలో సెలెక్ట్ అయిన వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ నిర్వహించి 16,348 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని కొనియాడారు. 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి కల్పించాలనే లక్ష్యంతో యువ నాయకుడు నారా లోకేష్ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ మెగా జాబ్ మేళాని నిర్వహించడంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. ఉద్యోగాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్థల్లో ప్రైవేట్ కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల్లో కల్పించడం జరిగింది. మెగా డిఎస్సీ పేరుతో 16,800 మంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక పక్కన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు రేపు జరగబోయేటువంటి సిఏ సదస్సుని విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో దుబాయ్ అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పర్యటించి అనేక కంపెనీలను ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని ఆకర్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు ఒక పక్కన ఉద్యోగాలతో పాటు ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ని కేవలం అక్షర క్రమంలో కాకుండా అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకున్నాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కృషిలో భాగస్వాములైనటువంటి బిహెచ్ఎఫ్ ఫౌండేషన్కి అలాగే షార్ప్ ఇండియా ఈ రోజున బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ తరఫు నుండి మేము ఇక్కడ గుంటూరులో పట్టాభిపురంలో అబుల్ కలాం ఆజాద్ ఉర్దూగర్ అండ్ షాదీఖానాలో ఒక పెద్ద జాబ్ మేళా అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. మేము దీనికోసం ఒక 2 నెలల నుంచి కృషి చేస్తూ వచ్చాము. అండ్ మాకు ఈ రోజున 40 కంపెనీలు వచ్చినాయి. దాదాపు 1230 జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట. ఈ మొత్తం జాబ్ ఆపర్చునిటీస్ కోసం మేము షార్ప్ ఇండియా యొక్క CEO గారు బాజీ గారి యొక్క సహకారంతో మేము ఈ పని చేస్తున్నాము. సో బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఇంకోసారి చెప్తాను, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ మీద మేము పనిచేస్తూ గత 3.5 సంవత్సరాలలో చాలా యాక్టివిటీస్ చేస్తూ వచ్చాము. మేమంతా ఒక ఇంటెలెక్చువల్స్ లాట్ అన్నమాట. నేను ఒక 40 ఇయర్స్ జాబ్ చేసి రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను. ONGCలో 21 ఇయర్స్, ఇక్కడ కువైట్ ఆయిల్ కంపెనీలో ఒక 20 ఇయర్స్ జాబ్ చేసి ఈ మధ్యన రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను. ఈ బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ నేను చైర్మన్గా ఉంటూ ఈ నిరుద్యోగగా ఉన్నటువంటి స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ యొక్క బాధలు అంటూ నాకు తెలుసు. అందువలన మనమంటూ ఒక పిల్లలకి మంచి జాబ్ అవకాశాలు ఇప్పించాలని